ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. ఏం పని చేసినా సరే శ్రద్ధగా చేస్తారు. సహనం కలిగి ఉంటారు. ఓర్పు సహనంతోటి ప్రతి వ్యక్తితోటి కూడా చాలా సంతోషంగా మాట్లాడతారు. ప్రేమగా మాట్లాడతారు. అలాగే అందరినీ కూడా మీ మాట తీరుతోటి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చురుకుతనం పెరుగుతుంది. ఏ పనినైనా సరే తొందరగా పూర్తి చేయాలన్న తపన పెరుగుతుంది. పని చేసేటప్పుడు కూడా మీ మీద మీకు నమ్మకంతో పాటుగా ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతాయి. కొత్త వ్యక్తుల్ని ఆకర్షించుకోగలుగుతారు. కొత్త వ్యక్తులతో కలవగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కొత్త ప్రాంతాలు తిరగలుగుతారని చెప్పొచ్చు. అలాగే మీకు రానటువంటి విద్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, కొన్ని రకాల కొత్త కొత్త స్కిల్స్ అన్ని నేర్చుకునే అవకాశాలు కూడా కనపడతాయి. తెలివితేటలు, మేధాశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలని, భావాలని, ప్రేమానురాగాలని ప్రేమించిన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి పంచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. స్నేహితులతో విందు వినోదాలకు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ వారం ముఖ్యంగా. అలాగే మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి. ఎక్కడ ఎలా పెట్టుబడులు పెట్టాలి, ఏ రకంగా డబ్బు సంపాదించాలి, సంపాదించిన డబ్బులు ఎక్కడ పెట్టుబడులు పెడితే వృద్ధవుతాయి, ఇలాంటి విషయాల్లో చక్కగా ఆరితేరతారు. అయితే షేర్లోనూ ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేవాళ్ళు 1కి 10 సార్లు జాతకాన్ని కూడా చూపించుకోండి. ఎందుకంటే జాతకాల్లో గ్రహాలు బలంగా లేకపోయినా